ఎందుకు అడిగి విభజన చేశారనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు రాపూర్లో ఉన్న ఎర్రచందనం ప్రపంచంలోనే నాణ్యతలో ఒకటో క్వాలిటీకి చెందింది. రాపూర్ అటవీ ప్రాంతంలో 1,60,000 ఎకరాల్లో నాణ్యత కలిగిన ఎర్రచందనం ఉంది. దీని తర్వాత ప్రపంచంలో చైనా ఉంది ఎర్రచందనం క్వాలిటీలో. అటువంటి ఎర్రచందనాన్ని శేషాచలం అడవుల నుంచి స్మగ్లింగ్ చేసినట్టుగా తరలించుకోవడం కోసం కలిపారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండోది, పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది, పెంచుల కోన అంటున్నారు. స్కంద పురాణాలు, స్థల పురాణాలు బట్టి చూస్తే నరసింహస్వామి హిరణ్యకశిపుడు చంపిన తర్వాత 44 లక్షల సంవత్సరాల క్రితం ఉగ్ర రూపంలో అడవులు తిరుగుతూ ఉంటే, అడవులు తిరిగే సమయంలో ఆయన ఉగ్రాన్ని శాంతింపు చేయడం కోసం లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతారం ఎత్తి ఆయన పెనవేసుకుని కౌగిలించుకోబట్టే ఉగ్రం చల్లారిందని చెప్పి ఆ క్షేత్రంలో భారతదేశంలో ఎక్కడా లేదు. పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా ఉడిచింది. పెనుసుల అంటే పెనవేసుకుంది లక్ష్మీమాత అని చెప్పి అర్థం. అటువంటి క్షేత్రాన్ని మా నుంచి ఎందుకు దూరం చేస్తారో అర్థం కావడం లేదు. ప్రత్యేకమైన కీలకమైన అంశం, ఇప్పుడు దాకా బాగానే ఉండాం. కండలేరు జలాశయాన్ని తిరుపతిలో కలిపేసుకుంటారంట రాపూర్ మండలం పేరుతో. నెల్లూరు జిల్లా రైతాంగానికి పొదలకూరు మండలానికి కానీ మనుగోలు మండలానికి కానీ సహజంగా వచ్చే వాటర్ నెల్లూరు జిల్లా వాళ్ళు కోల్పోతారు. వరదలొస్తే మమ్మల్ని ముంచేస్తారు. కరువు సమయంలో నీళ్లు ఇవ్వరు. సోమశిలేమో నెల్లూరు జిల్లాలో ఉంది. సోమశిల కండలేరు ఫ్లడ్ కెనాల్ వచ్చి కలవాయి అంటే తిరుపతి జిల్లాకు పోతుంది అనమాట. కండలేరు జలాశయం రాపూర్ మండలం అంటే తిరుపతి జిల్లాకు పోతుంది. కండలేరు మట్టి కట్ట 12 కిలోమీటర్లు పొదలకూరు మండలం నెల్లూరు జిల్లాలో ఉంటుంది. లో లెవెల్ క్రూయిస్ మీద కండలేరు రెగ్యులేటర్ మీద నెల్లూరు జిల్లా అధికారులు తమ అధికారాన్ని కోల్పోతారు. చెన్నైకి నీళ్లిచ్చే కారణంతో సోమశిల డ్యాంలోని లెట్కో కెనాల్ యొక్క గేటుని తిరుపతి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కరువు సమయంలో తిరుపతిని బాగు చేసుకుని నెల్లూరు ప్రజలను ముంచాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సైదాపురం మండలంలో మైకా మైన్స్ కానీ వైట్ పార్జీ కానీ ఆ నిల్వలు అధికంగా ఉన్నాయి. ఆ నిల్వల కోసం మీరు ఈ విధంగా కలుపుతున్నారని చెప్పి మాకు తెలుసు. ప్రత్యేకించి కండలేరు ముంపు జలాశయం నిరుద్యోగుల సమస్య ఉంది. నిరుద్యోగులకి 2,500 మంది లిస్టు తయారు చేయమని కోరుతున్నారు. ఉండే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలేదు. జిల్లా విభజన కానీ జరిగితే జిల్లాల లిస్టు కూడా తారుమారైపోతాయి. వీళ్ళకి ఉద్యోగాలు రావు. హైకోర్టు తీర్పులన్నీ కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉన్నాయని చెప్పి మొండి చేయి చూపిస్తారు. ఏ విధంగా చూసినా జల జగడాలు జరుగుతాయి. నాగార్జున సాగర్ డ్యాం తెలంగాణ ఆంధ్రాకి 2 విధాలు